ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలండి. దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవులారా, నూతన వారంలో మనం ఉన్నామండి. నూతన వారములో ఉన్నాం. నేటి రోజు మరి ఆదివారం, మొదటి ఆదివారము ప్రభు బల్లారాధన మరి జరిగింది. మొట్టమొదటి ఆదివారము ఈ 2025వ సంవత్సరములో మొట్టమొదటి ఆదివారము జనవరి మాసంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమ దేవులారా, అందరు క్షేమంగా ఉన్నారు కదండి. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు మీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చునుగాక. ఆమేన్. మీ ఇంటిల్లి పాదిని నా ప్రభువు ఆశీర్వదించి నిండారుగా మరి దీవించి కృపవెంబడి కృపను ప్రసాదించి అధికమైన మరి వాత్సల్యత మీ పట్ల నా ప్రభు చూపునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు మరి ఒక విషయాన్ని మనము చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే మరి ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము లేదండి, చూద్దాము. టైపాలంటది ఏం లేదు. 12:1 ప్రసంగి 12:1 చూద్దాం. మీకు స్క్రీన్ మీద మరి కనబడదు లేదండి, మరి జస్ట్ వింటూ ఉండండి. ప్రసంగి 12:1 ప్రసంగి 12:1 అండి, నేను చదువుతాను. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అంటే రిమెంబరింగ్. వింటున్నారా? జ్ఞాపకము చేసుకొనుము. ఈ జ్ఞాపకం అనే పదము బైబిల్లో 250 సార్లు రాయబడింది. ఎన్ని మార్లు అండి? 250 మార్లు బైబిల్లో రాయబడింది. అయితే ఇక్కడ మరి వేటి జ్ఞాపకం చేసుకోవాలి అనేది, ఆ జ్ఞాపకాల గురించి మరి చాలా ఉన్నాయి. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోకూడదు, ఫలానా వాటిని జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు అంటూ ఉంటాడు కదండి. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకునండి అని అంటూ ఉంటాడు. ఆ జ్ఞాపకాలలో ఒక జ్ఞాపకం ఏంటంటే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎప్పుడండి? వృద్ధాపంలో దేవుణ్ణి ఆరాధించడము. ఒక వ్యక్తి వచ్చాడంట మందిరానికి వచ్చి, అయ్యగారు నేను సేవ చేస్తానని వచ్చాడంట. ఆయనను చూస్తే మరి అక్కడ సేవ చేస్తున్న సేవకుడు భయపడిపోయాడు. నాయనా, అయ్యా సేవ చేయడానికి నువ్వు రాలా, నిన్ను చూస్తే సేవ చేయించుకోవటానికి వచ్చినట్టుగా ఉన్నావు అంటే. ఏ వయసులో అండి? 70 సంవత్సరాల వయసులో వచ్చాడు. ఎప్పుడు? పెద్ద ఆయన పండు వయసులో ముసలి తనంలో వచ్చి సేవకుంటూ అంటున్నాడు, నేను సేవ చేస్తాను, దేవుని సేవ బీభత్సం, నేను దేవుని సేవ చేస్తాను అన్న. అయ్యగారు నేను దేవుని సేవ చేస్తాను. ఎప్పుడు? 70 ఏళ్ళకు. ములుగంతా పోయింది, మా శక్తినంతా పోగొట్టుకొని. అంటే శక్తి ఉందా, బలం ఉందా ఒంట్లో? ఏమీ లేదు. మా సేవకుడు అనుకున్నాడు మనసులో, నువ్వు సేవ చేయటానికి రావట్లేదు నాయనా, నువ్వు వచ్చావంటే నీకు చేయాలి మేము సేవ. ఏంటండి? నీకు సేవలు చేయడానికి మేము సరిపోము. నువ్వు సేవ చేయడానికి రావట్లేదు, దేవుని సేవ చేయించుకోవటానికి వస్తున్నావు.
ఎప్పుడు రావాలండి సేవకి? బాల్య వయసులోని, చిన్న వయసులోని దేవుని సేవకు రావాలి. చిన్న వయసులోని పరిచర్యకు రావాలి. బాల్య దినమందే దేవుని స్మరణకు తెచ్చుకోవాలి. సేవ చేసే వారికి చెప్తున్నానండి, మీ పిల్లలను మీరును మీ పిల్లలకు వేరే చిన్న వయసులో 15 సంవత్సరాలు ఉన్నాయా, మా అబ్బాయి పరిచర్య చేయాలండి, దేవుని సేవ గొప్పగా చేయాలి, వాడు చదవాలి, గొప్ప చదవాలి, గొప్ప ఉద్యోగాలు చేయాలి, అప్పుడు సేవ చేయాలి అనుకోబోమకండి. అలాంటి ఆలోచనలు వదిలేసుకోండి. చిన్న వయసులోనే 15 ఏటనే చిన్న వయసులోనే చదివించండి. ఓవైపు చదువుతూ మరలా పరిచర్య చేయించండి. మందిరంలో పరిచర్య చేస్తాడు. అంత పోయాక అంత పోగొట్టుకొని అంత లోకంలో దారబోసి వచ్చాడు మహానుభావుడు. 70 ఏళ్ళకి వచ్చి అయ్యగారు నేను సేవ చేస్తాను. మరి నాయన నువ్వు సేవ చేయడానికి రాలి, చేయించుకోవడానికి వచ్చావు, మేము చేయలేక తప్పుతాం, వెళ్ళిపోవని గంటేశాడు. ప్రేమదేవులారా, బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఏ రోజులు వస్తున్నట్టండి? గడ్డు దినములు, దుర్దినములు రాకమునిపే. ప్రేమటి వారులారా, ప్రతి ఒక్కరూ మరి ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి? ఎప్పుడు, ఏ వయసులో? బాల్య దినమందే, చిన్న వయసులోనే దేవుడు జ్ఞాపకం రావాలి. నిన్ను పుట్టించిన దేవుడు, ఆ భగవంతుడు జ్ఞాపకం రావాలి, ఆ ప్రభు జ్ఞాపకం రావాలి నీకు చిన్న వయసులోనే. బాల్య దశలోని నీవు మందిరంలో కనబడాలి. బాల్య దశలోనే కొందరు సండే స్కూల్ పంపించారు పిల్లల్ని తల్లిదండ్రులు. కొందరు సండే స్కూల్ పంపించారు తల్లిదండ్రులు పిల్లల్ని. అడ్డగోలు చిన్న వయసు కదండి, ఆడుకునేవాడిని. ఇక వాడు ఆ వీధులు ఆ దారిలో అక్కడ అల్లరి చిల్లరి పిల్లలతో ఆటలు పోయి అక్కడ వాళ్ళతోనే తిరిగేసి చివరికి ఎటు కాకుండా పోతారు. ఆ లోకంలో ఇటు కాకుండా పోతారు. ఇక మొత్తం లోకంలో పడిపోతారు. బాల్య దినమందే, బాల్య దశలోనే వారు ప్రభును జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకు మరి అక్కడ రాయబడింది? ఎందుకు సృష్టికర్తను నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని అంటే, ఆదికాండం 2వ అధ్యాయం 48 నుండి చదివితే, అక్కడ ఆదికాండము 2వ అధ్యాయం 42 నుండి చదివితే, భూమి మీద మొక్క అయినను చెట్టు అయినను లేదు. ఎందుకు లేదంటే వర్షం కురిపించలే, సేద్యపరచటానికి నరుడు మానవుడు లేడు కాబట్టి వర్షం లేదు, అలాగే మొక్కలు లేవు. దేవుడు తలంచి ఏం చేశాడండి? భూమి నుండి ఆవిరిని పుట్టించి ఒక మట్టితో చేశాడు. ఏంటండి? మట్టితో ఆకారాన్ని చేసి ఏంటండి చేసి నాసిక రంధ్రములు దేవుడు తన జీవవాయువును ఊదగా జీవాత్మాయను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చదువుతాను ఆ మాటలు, నేను చదివి ముగించేస్తానని. ఇంకొక వాక్యం కూడా ఉంది. 2:4 నుండి చదువు. ఆదికాండం 2:4 నుండి అక్కడ 4 అంటే దేవుడైనా అయితే భూమి నుండి 6వ వచనం, అయితే ఆవిరి భూమిలో నుండి లేచిన ఆవిరి నేల అంతటిని తడిపింది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రముల్లో జీవవాయువును ఊదగ నరుడు జీవాత్మాయను. ఎందుకు స్మరించుకోవాలో తెలుసా? ఆయన జీవవాయువు మనలో ఉంది కాబట్టి, ఆయన మనకు ప్రాణం పోసాడు కాబట్టి, ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయనను మనము స్మరించుకోవడం అంటే జ్ఞాపకం చేసుకోవాలి. కొందరికి దేవుడు జ్ఞాపకం రాడు, జీవుడు ఎవరు జ్ఞాపకం రాడు. అసలు ఆ ఆలోచనే ఉండదు. అస్సలు ఆ మైండే తట్టదండి. మైండ్ తట్టదు. దేవుడు ఉన్నాడన్న ఆ మైండ్ కూడా, ఆ మైండ్ తట్టదు. దేవుడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడన్న, నన్ను పుట్టించిన భగవంతుడు, నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడన్న ఆలోచన
ఇంకిత జ్ఞానం కూడా ఉండదు కొందరికి. ఉండదు ఉండదు పుట్టాం, బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం. ఏదో విధంగా కాలం సాగిపోతూ ఉంది, కాలం గడుస్తూ ఉంది. ఎంజాయ్, కానా పీనా, తినాలి, తినడం తాగడము, సుఖించడము, ఎంజాయ్ చేయడము, ఇష్టానుసారంగా బ్రతకడము. దేవుడు జ్ఞాపకం రావట్లే కొందరికి. ఏంటండి అసలు దేవుని ఆలోచనే తట్టట్లే వారికి. దేవుడు ఉన్నాడన్న ఆలోచనే, సృష్టికర్త నన్ను పుట్టించిన భగవంతుడు దేవుడు ఉన్నాడన్న ఆలోచనే తట్టట్లేదు. వాక్యం ఏముంటుందంటే, నీ బాల్య దినమందు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. చివరి ఒక వాక్యం చూపిస్తానండి. మరి కీర్తనకారుడు కీర్తనలు 139:14 139:14 అండి. నీవు నన్ను 130 దావీదు రాసిన కీర్తన ఇది. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు. నీవు నన్ను నిర్మించిన రీతి చూడగా నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకు వింతైనది. ఏంటండి భక్తుడు దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా? ఆయన ఆ లోతుకి వెళ్ళిపోయాడు అనమాట. ఏమండి లోతుకి వెళ్ళిపోయాడు. ఒకసారి నీ శరీరములో ఉన్న ఆ జీవవాయువు, ఆ జీవాత్మను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. కాస్త ఆలోచించు, వీటి గురించి ఆలోచించు, కొద్దిగా ఆలోచించే. వీటి విలువ తెలుసా నీకు? శరీరం విలువ తెలుసా? ముక్కు విలువ తెలుసా? ముక్కులో ఉన్న వెంట్రుకల విలువ తెలుసా నీకు? ఎందుకు పెట్టాడు వెంట్రుకలు తెలుసా నీకు? ప్రతిదీ. నీ కన్ను తెలుసా అండి? ఈ కన్ను ఉన్నాయా? నీ కళ్ళు ఎవరికి సూట్ అవ్వవు. ఎంత ఆశ్చర్యం! నీ కళ్ళు నీకే ఉన్నాయి, ఇంకొకరు ఎవరికి లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. అందుకే దేవుని స్తుతించు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి, హల్లెలూయా. అంచేతే ఎప్పుడూ యవన కాలంలో కాదు, వృద్ధాపంలో కాదు, నీ బాల్య దశలోనే, చిన్న వయసులోనే దేవుని జ్ఞాపకం చేసుకో. నిన్ను పుట్టించిన దేవుణ్ణి, నిన్ను నిర్మించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీలో దేవుని భయము, దేవుని విలువ అనేది నీకు కనబడుద్ది, తెలిసొచ్చుద్ది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. మహాగణుడ, పరిశుద్ధుడ, సజీవుడా, నీ పాదాల వందనాలు చేస్తూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మరి అయ్యా, దుర్దినములు, గడ్డు కాలాలు రాకమునిపే ప్రభా, మా బాల్య దినమందే నిన్ను స్మరణకు తెచ్చుకునే కృపను దయచేయండి. మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న వయసులోనే, బాల్య దశలోనే నన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు. ఆ భక్తి జీవితం మాకు అనుగ్రహించండి. తండ్రి నీకు స్తోత్రం. వాక్యం విన్న ప్రతి బిడ్డను అయా ప్రభువా నీకు స్తోత్రం. ప్రతి బిడ్డను నిండారుగా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.